హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మేము ముందున్నాను. ముందుగా ఇక్కడ నేను స్టవ్ క్లీనింగ్తో నా డేని అయితే స్టార్ట్ చేశాను. ముందు రోజు నేను క్లీన్ చేయడం అంటే కొంచెం పనుండి ఆగిపోయిందనమాట. అందుకని మార్నింగ్ లెగగానే ముందు స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక డే అనేది మనకి టీతోనే కదండి స్టార్ట్ అయ్యేది. నాకు ఆల్రెడీ స్టవ్ అంతా క్లీన్ చేశాను కాబట్టి వెంటనే టీ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక టిఫిన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు నేను ఇక్కడ టీ చూసారా ఇంకా కొంచెం కనిపిస్తూ ఉంది కదా, ఇదేంటంటే మళ్ళీ టిఫిన్ తిన్నాక తాగొచ్చులే అని చెప్పేసి అలా ఉంచాను. దాని మీద ఆల్రెడీ మూత ఉంది, కాకపోతే మీకు చూపించాలి కదా అని చెప్పేసి మూత తీసి పక్కన పెట్టి మళ్ళీ మూత పెట్టాను. కంపల్సరీ మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మూతలు ఇలాంటివన్నీ తప్పకుండా పెట్టాలి. వర్షాకాలం అనే కాదు, ఎండాకాలం అయినా సరే. ఎందుకంటే మళ్ళీ మనం వాటిని రీయూజ్ చేసుకోవాలి అని అంటే మూతలు అవి ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే నేను పునుగులు వేస్తున్నాను టిఫిన్ కోసం. ఇడ్లీ పిండి పడితే ఇది ఒక మంచి బెనిఫిట్ అండి. ఏంటంటే ఒకరోజు ఇడ్లీ వేసుకోవచ్చు, రెండో రోజు దిబ్బ రొట్టె వేసుకోవచ్చు, మూడో రోజు పునుగులు వేసుకోవచ్చు. మన ఇష్టం కదా ఎన్ని రకాల టిఫిన్లు చేసుకోవచ్చు. ఇక నేను టిఫిన్ సెక్షన్ అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మొక్కల దగ్గర అయితే కొంచెం పని చేస్తూ ఉన్నాను. Left her home to find where she belongs. Her mother's scared to leave her all alone. But she got time and she knows what to figure out. This ain't in a dream, a place where it seems that love will come around. So don't stay, you'll regret it all too much. Just wait. ఇప్పుడైతే మొక్కల దగ్గర పని అయిపోయింది, అంట్లు వాష్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను దోశల కోసం పప్పు నానబెడుతున్నాను. ఆల్రెడీ ఇడ్లీ పిండి పట్టాను కదా, అది అయిపోవచ్చేసింది. అందుకోసం ఇక నేను దోశలకు మళ్ళీ పిండి మనం బ్యాటర్ వేసుకుంటేనే కదా ఫ్రీగా ఉంటుంది. లేదంటే మళ్ళీ టిఫిన్లు ఏం చేయాలా అని చెప్పేసి అయితే వెతకాల్సి ఉంటుంది. అందుకోసం అనేసి నేను ఒక పిండి అయిపోయేలోపు ఇంకో పిండి అయితే ఈ విధంగా పట్టు ఉంచుకుంటాను. దీనివల్ల ఏంటంటే టిఫిన్లకి వెతుక్కోవాల్సిన పని ఉండదు. 언젠가부터였을까 기다림의 끝에 너를 만났고 모든 게 새로 느껴져 Something in my heart 이 맘 전하고 싶어 When you ring my bell ఇందాక చూసారు కదా, ఆ లైట్స్ వచ్చేసి కొత్తగా తీసుకున్నానండి. నేను మీషోలో తీసుకున్నాను. అవి వచ్చేసి ఫిట్టింగ్ చేసాం కానీ ఒకటైతే లైట్ సరిగ్గా పనిచేయట్లేదు. ఇక నేను టిఫిన్ సెక్షన్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే నేను పప్పులవి అంటే పునుగులు అవి వేశాను కదా, అందుకోసం అని చెప్పేసి ఇక నేనైతే ఆ స్టవ్ మీద అంతా మళ్ళీ కొంచెం జిడ్డైందని మొత్తం తుడిచేసుకున్నాను. నెక్స్ట్ బియ్యం నానబెట్టాను. ఈరోజు ఎందుకో కిచిడి చేద్దాం అనిపించింది. వాన పడతా ఉందన్నమాట, కొంచెం బయట వాతావరణం అంతా బాగోలేదు. ఇంకా చల్లగా ఉంటే మనకు ఆటోమేటిక్గా ఏదన్నా కొద్దిగా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, అందుకోసం నేను వెజిటబుల్ పలావ్ అయితే చేస్తున్నాను.
వెజిటబుల్ బిర్యానీ చేశాం కాబట్టి దానికి కంపల్సరీ రైతా ఉంటేనే బాగుంటుంది కదా. అందులోనూ మా పిల్లలకి పెరుగు చట్నీ అంటే చాలా ఇష్టం. అందుకోసం ఇక్కడ ఆనియన్స్ని అయితే చాప్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక పెరుగు చట్నీలో సింపుల్ కదా, మనం బూందీ కానీ ఇలాంటివి ఏమన్నా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే తన్మయ్యకి ఇష్టం ఉండదు, అందుకని ఓన్లీ ఆనియన్స్ మాత్రం వేసి పెరుగు చట్నీ అయితే చేసేసాము. ఇంకా నెక్స్ట్ లంచ్ అదంతా అయిపోయిన తర్వాత ఇక నేను తన్మయ్యని అయితే కొంచెం వర్క్ ఉంది, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఇక వర్క్ ఉందన్నమాట, తనకైతే వర్క్ చేపించేశాను. ఇంకా నెక్స్ట్ ఇక నేను కొంచెం సేపు ఆన్లైన్లో షాపింగ్వి చూస్తూ ఉన్నాను అనమాట. అంటే ఇప్పుడు ఫెస్టివల్ కూడా వస్తూ ఉంది, మళ్ళీ దానికి సంబంధించిన ఏదైనా ఐటమ్స్ మనం బయటికి పోయి తెచ్చుకుందామా, ఆన్లైన్లో అయితే చూద్దామా అని చెప్పి ఇక్కడైతే డిస్కస్ చేస్తూ ఉన్నాము. వీళ్ళని బట్టి ఆన్లైన్లో కానీ లేదంటే బయట కానీ తీసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మనకి బాగా వర్షాలు ఎక్కువైపోయినాయి కదండి, ప్రతి చోట్ల వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షం వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ బట్టలు అయితే ఆరవు అస్సలు. మావైతే చాలా ఉండిపోయినాయి, అన్నీ తీసుకొచ్చి ఇక డాబా మీద అయితే వేసేసుకుంటున్నాము. మొత్తానికైతే ఈ పూట కాస్త వాతావరణం వాన లేకుండా ఉంది. బట్టలైతే మ్యాక్సిమం అన్నీ తీసుకొచ్చేసి డాబా మీద అయితే ఆరేసుకుంటున్నాను. అలానే మొక్కలకు కూడా కొంచెం నీళ్లు పోయాలి. ఇక మొక్కలకి నీళ్లు పోయడం ఈ పనులన్నీ అయిపోయినాయి. ఇక కిందికి వచ్చిన తర్వాత తన్మయ్య చూసారా టీవీ చూస్తూ ఎంత హ్యాపీగా ఉందో. ఇదిగోండి ఈ వెబ్ సిరీస్లు చూస్తూ ఉంటుంది. ఇంకా తనకి ఇదే పని. ఇక మ్యాక్సిమం ఇంతకుముందు అయితే కార్టూన్లు ఇలాంటివి చూసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ కూడా బోర్ కొట్టేసాయి. వెబ్ సిరీస్లు ఇలాంటివి అయితే చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూసారా మా ఇంట్లో ఈ లయన్ బొమ్మకి ప్లక్కర్ పెట్టింది తన్మయ్. ఈ క్లిప్ నేను ఎక్కడుందా అని వెతుక్కుంటూ ఉంటే ఇక్కడ లయన్కి అయితే పెట్టింది. ఏమంటుందంటే ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అని చెప్పేసి అయితే తను చెప్తా ఉంది. ఎందుకు అక్కడ పెట్టావు క్లిప్ అని చెప్పేసి అంటే ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అంట. Just be vibing, reaching for something within you. I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. ఇప్పుడైతే ఇక నేను శనగలు అయితే నానబెట్టానండి. ఇవి ఆల్రెడీ అంతకుముందు కూర్మా కోసమని నానబెట్టాను. చూసారా మొలకలు కూడా వచ్చినాయి. ఇక అలానే ఫ్రిడ్జ్లో ఉన్నాయని చెప్పేసి ఇక నేను ఇవైతే బాయిల్ చేశాను. ఇక ఈవినింగ్ కొద్దిగా స్నాక్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ చూసారా మళ్ళీ వాన స్టార్ట్ అయింది. పైన అయితే బట్టలు తడిచిపోతూ ఉంటాయి. ఇంకా తప్పదు కదా, మళ్ళీ అవి ఇంట్లో ఉంచుకున్న స్మెల్ వస్తూ ఉంటాయి. తడిచినా కూడా కాస్త ఎండొచ్చినప్పుడు అవే ఆరిపోతాయి అని చెప్పేసి అయితే పైన ఉంచాను. ఇంకా శనగలు కొంచెమే ఉన్నాయి. ఆల్రెడీ నేను వాటిని ఒకసారి కూర్మా కోసం వాడాను. ఇక కొన్నే ఉన్నాయి కాబట్టి బాయిల్ చేసేసాను. ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక నేను ఈరోజు అటుకులు వేయించుతున్నాను. ఇందాక మీరు చూసారు కదా వాన పడతా ఉంది, వాతావరణం అంతా చక్కగా ప్లెజెంట్గా అనిపించింది. ఏదన్నా స్పైసీగా తింటే బాగుంటుంది కదా ఇలాంటి టైంలో. అందుకని నేనైతే ఇక్కడ అటుకుల మిక్చర్ అయితే చేస్తూ ఉన్నాను. అటుకుల్ని మనం నూనెలో కాసేపు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా పొంగినట్టు అవుతాయి.
అలా కాకుండా మామూలుగా కూడా మనం కొంచెం ఆయిల్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. అదైతే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇవైతే పిల్లలకు బాగా నచ్చినాయి. ఇక ఈ వేయించిన అటుకుల్లో ఉప్పు, కారం, చాట్ మసాలా విడిగా అన్నీ మిక్స్ చేసుకొని దీంట్లో కలుపుకోవాలి. ఇవి విడివిడిగా లేకోకుండా కారం ఎక్కువ తక్కువ కాకుండా ఉంటాయి. ఇక్కడ బట్టలు చూసారా, ఇవన్నీ కూడా నేను ఫ్యాన్ కిందేసి ఆరబెట్టానండి. వానల వల్ల బట్టలకైతే ఆరేయడానికి ప్లేస్ ఉండట్లేదు. ఇంట్లో ఆరేసుకుంటేనేమో దోమలు వస్తూ ఉన్నాయి. ఇక ఫైనల్గా అయితే ఫ్యాన్ కిందేసి ఆరబెట్టాను. కొన్ని బట్టలు అయితే ఇవాళ చూసారు కదా, ఇందాక ఆఫ్టర్నూన్ నేను అంటే ఈవినింగ్ పైన ఆరేసాను, కానీ అవైతే మళ్ళీ తడిచిపోయి ఉంటాయి. ఈ విధంగా గడిచిందండి ఈరోజు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.